వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. భక్తులకు దురాశ ఎక్కువ ఉంటుందంట. ఎన్నున్నా ఇంకా ఏదో కావాలి కావాలి కావాలి, తృప్తి ఉండదన్నమాట. ఉన్నదాంతో సర్దుకొని సంతోషంగా ఉందామనే రకం కాదనమాట. అందుకని ఇశ్రాయేలులు కూడా ఏం చేశారంట, దేవుడు 2.5 సేరు ఏరుకోవాలి ఒక్కొక్కరు, అంతే. మొన్న ఎంత ఏరుకోవాలి? 2.5 సేరు ఏరుకోవాలి, అంతకంటే ఎక్కువ ఏరుకోకూడదు అని దేవుడు కొలత చెప్పాడు భక్తుడైన మోషే ద్వారా. ఈ 2.5 సేరు ఏరుకోమని దేవుడు సెలవిస్తే, నాకు మా చిన్నోడు ఉన్నాడు, మా చిన్న పాప ఉంది, మా ఇంట్లో ఒక ముసలాం ఉంది, ఆమె ఏరుకోవడానికి రాలేదు అని దురాశతో 2.5 సేరు కాకుండా 3.5 సేరు, 4.5 సేరు, 5.5 సేరు ఏరుకుంటూ ఉన్నారట. అంత ఏరుకొని ఇంతలో మూట చేసుకొని ఇంటికి పోయేసరికి 2.5 సేరే అవుతుందంట. అది దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రయత్నాలు, మన మాటలు, మన క్రియలు, మన తలంపులు అన్నీ గుడ్డు సున్న అయిపోతాయి అన్నమాట. అన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఎవరి మాట నెరవేర్చబడుతుంది చెప్పండి? దేవుని యొక్క మాట నెరవేర్చబడుతుంది. అలాగున విశ్రాంతి దినము మన్నా కురవదు, మన్నా ఏరుకోవడానికి మీరు వెళ్ళకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. విశ్రాంతి దినానికి ఈరోజు ముందే మీరు, రేపటికి ఈరోజు మీరు ఏరుకొని పెట్టండి అని చెప్పాడు. మిగతా దినాల్లో రేపటికి కూడా మాకు కొంచెం కావాలి, మన్నా కురిసేసరికి పిల్లోడు ఆకలి కొంటాడేమో, మా కుమార్తె ఆకలి కొంటదేమో, నాకు ఆరోగ్యం బాగాలేదు నేను ఆకలి కొంటానేమో అని రేపటికి ఏరుకుంటే ఉండదు, ఉదయానికల్లా పురుగు పట్టిపోతుందంట. కానీ దేవుడు చెప్పినటువంటి దినం ఏది? విశ్రాంతి దినం మన్నా కురవదు, కాబట్టి రేపటికి ఈరోజు మీరు ఎక్కువ ఏరుకొని పెట్టుకోండి అని అంటే ఆ రోజు మాత్రం పురుగు పట్టదంట. విశ్రాంతి దినానికి ఉంచుకున్నప్పుడు మాత్రం పురుగు పట్టదంట మన్నా. మిగతా దినం ఎప్పుడైనా మీరు ఎక్స్ట్రా ఏరుకుంటే అది పురుగు పట్టి వెళ్ళిపోతుందంట. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం దేవుడిచ్చిన ప్రతిదానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగూ భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్త ఏలియా వెళ్ళిపోయాడని ఏడ్చి దుప్పటిని పట్టుకున్న తర్వాత ఆ నది పాయలు కాగానే, దీనిలోనే నా తండ్రి అయినటువంటి ఏలియా ఉన్నాడు, ఆయన దైవశక్తి ఉన్నదని సంతోషపడి ఆ దుప్పటిని హత్తుకొని అద్భుతమైనటువంటి పరిచర్యను ఆయన కొనసాగించాడు. అయితే దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో ఇలాంటి కార్యాలు జరగాలంటే గిల్గాలులో నుండి మనం బయటికి రావాలి. గిల్గాలు దొరిలింపబడినటువంటి అనుభవం, అడ్డంకులు తొలగిపోయినటువంటి అనుభవం, పాపశాప సంబంధమైన క్రియల నుండి దూరమైపోయేటువంటి అనుభవం మనకు రావాలి. మారుమనసు పొంది బాప్తిజం పుచ్చుకున్న తర్వాత కూడా ఇంకా నేను గిల్గాలకు వెళ్తాను, పాపంలో ఉంటాను, దుర్భాషలతో ఉంటాను, గొడవలతో ఉంటాను, సినిమాలతో ఉంటాను, షికారులతో ఉంటాను, వాళ్ళను మోసం చేస్తాను, వీళ్ళను మోసం చేస్తాను, భర్తను మోసం చేస్తా, భార్యను మోసం చేస్తాను, నా తల్లిదండ్రులను మోసం చేస్తాను, నాకు నచ్చినట్టు జీవిస్తాను అని ఒకవేళ మీరు విర్రవీగుతూ ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎలా కట్ చేయాలో కూడా దేవునికి బాగా తెలుసు. మిమ్మల్ని ఎట్లా కూర్చోబెట్టాలో దేవునికి తెలుసు. ఎట్లా దేవునికి లోబడేటట్టు చేయాలో దేవునికి బాగా తెలుసు. రాత్రి నాకు ఫోన్ వచ్చింది. ఉదయమే వాళ్ళు నాకు ఫోన్ చేసి, మా పదే పదే నా తండ్రి సతాయిస్తూ ఉన్నాడు, అసలు అర్థం చేసుకోవట్లేదు, చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అని కుమార్తె ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసింది. సాయంకాలం 4-5 ఆ టైంలో. సరేమ్మా, బాధపడొద్దు, దేవుడు నెమ్మదిస్తాడు, మీ తండ్రి మనస్సు మారుస్తాడు, ఆయనకు కూడా మీ మీద ప్రేమ పుట్టిస్తాడని కొన్ని విషయాలు చెప్పి నేను ఆ కుమార్తెకు ప్రార్థన చేశాను. చేసిన తర్వాత ఆ కుమార్తె పెట్టేసిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత ఆయన ఫోన్ చేశాడు. మా ఎందుకో గుండెల్లో దడ 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 ఉంది, ఇప్పుడే నా ప్రాణం పోద్దేమో అన్నంత టెన్షన్గా ఉంది, నాకు అర్జెంటుగా నాకు ప్రార్థన చేయండి అని ఫోన్ చేశాడు. ఇంటి వాళ్ళని బాధ పెట్టుకుంటూ, భార్యను బాధ పెట్టుకుంటూ, భర్తను బాధ పెట్టుకుంటూ, పిల్లల్ని బాధ పెట్టుకుంటూ, ఏడిపించుకుంటూ, విసిగిస్తూ ఉంటే దేవుడు ఏడిపిస్తాడు? ఏడిపిడా? నేనే రాజుని, ఏమనుకుంటున్నారు? నేను ఇంటికి రాజును, యజమానిని, తండ్రిని, భర్తను, ఏమనుకుంటున్నారు? కూర్చోమంటే కూర్చోవాలి, లేయమంటే లేయాలి అని బిల్డప్ కొట్టారనుకోండి, మీ పైన కూడా ఎవరున్నారు?
యజమాని ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా, రాజుల రాజు కదా, ఆయన మిమ్మల్ని ఎలా కట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి దేవుడు ఇచ్చిన అధికారాన్ని, నీకు ఇచ్చినటువంటి భార్యని సంతోషపెట్టు, నీ పిల్లల్ని సంతోషపెట్టు, నీ భర్తను సంతోషపెట్టు. వారు నీవారు. ఆడి వరకు నువ్వు గీత ఉన్నావనుకో అసలు నువ్వు దేవుని బిడ్డ కాదు. మన గీత ఏం కావాలి చెప్పండి, మన ప్రేమ ఏం కావాలి చెప్పండి? ఇంటిని దాటాలి, భార్యను దాటి, భర్తను దాటి, పిల్లలను దాటి, సంఘాన్ని దాటి, సమాజాన్ని దాటి, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారి వరకు, దిక్కులేని వారి వరకు మన ప్రేమ పోవాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. నీ ఇంటి వరకే నువ్వు గీత గీసుకున్నావంటే నీ ఇంకా సాతాను సంబంధివే. నీ ప్రేమ పొంగి పొరలాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ వరకే ఉంటే నువ్వు సాతాను సంబంధివే. నీకు పుట్టిన వారినే నువ్వు ప్రేమిస్తూ ఉంటే నువ్వు సాతాను సంబంధివే. నీ ప్రేమ పొరలాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 43వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. ఇంకొక మాట కూడా చదువుకుందాం. 45వ అధ్యాయం ఆదికాండం 45 మొదటి వచనం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అక్కడేమో సొంత తమ్ముడు బెన్యామీను ఎవరు చెప్పండి? యోసేపు యొక్క సొంత తమ్ముడు, అంటే ఆయన తర్వాత ఆయన తల్లికి పుట్టినటువంటి తమ్ముడు. ఇక్కడ మనం చదువుకున్న 40వ అధ్యాయంలో ఉన్నటువంటి 10 మంది అన్నలు ఎవరు చెప్పండి? లేయా యొక్క కుమారులు, దాసీల యొక్క కుమారులు, వారు కూడా అన్నలే. కానీ బెన్యామీను కోసమే యోసేపు ఏడ్చుంటే ఆయనది ప్రేమ కాదు, అది సాతాను ప్రేమ అయ్యేది. కానీ యోసేపు ఏం చేస్తున్నట? వారి సహోదరులకు తన్ను తాను తెలియజెప్పుకున్నటకు. అంతవరకు వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి? ఐగుప్తు దేశపు రాజు ఈయన అని సాష్టాంగపడి నమస్కారం చేస్తూ అయ్యా రాజా, అయ్యా రాజా, అయ్యా రాజా అని మాట్లాడుతూ ఉన్నారు. యోసేపు ప్రేమ పొర్లుకొని వచ్చిన కారణం చేత నేను యోసేపును, అలనాడు మీరు ఐగుప్తు దేశానికి నన్ను అమ్మి వేశారు కదా, గుంతలు వేశారు కదా, ఆ యోసేపు నేను అని చెప్పుకోవడం కోసం ఆయన ఆడున్నటువంటి వ్యక్తులందరినీ బయటికి పంపించి తన సహోదరులైనటువంటి వారు 10 మందికి తన్ను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాయంట. మీరు అమ్మి వేసినటువంటి యోసేపును నేను అని ఎలుగెత్తి ఏడ్చినట్లు వ్రాయబడింది. యోసేపు ప్రేమ ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది చెప్పండి? ఎక్కడి వరకు ఉంది? తమ్ముని వరకే ఉందా? ఎక్కడి వరకు ఉంది చెప్పండి? 10 మంది అన్నల మీదకి కూడా వచ్చింది. అలాగే ఐగుప్తు దేశం అంతటి మీద కూడా ఆయన ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు. కరువు రాబోతూ ఉన్నది, మనం ధాన్యం కుప్ప చేయాలి, ప్రజలందరూ బ్రతుకున్నట్లుగా ధాన్యాన్ని కుప్ప చేయాలని చెప్తున్నాడు. అనగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ఆయనకు ప్రేమ పొర్లుకొని వచ్చినట్లు వ్రాయబడి ఉన్నది.